I'm Nagavani from Mugdha Crafts. Mugdha Crafts is a one-stop solution for all your handmade gifting needs. మీకు ఏ ఒకేషన్ కైనా యూనిక్, క్రియేటివ్ అండ్ పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ కావాలి అంటే మీరు ముగ్ధా క్రాఫ్ట్స్లో ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ ఆర్డర్ త్రూ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అండ్ వెబ్సైట్. ఇవాళ మన ఎపిసోడ్లో చార్ట్ పేపర్ ఫ్లాస్ ఎలా చేయాలో చూసి నేర్చుకుందాం. సో ఈ ఫ్లాస్ బేసికల్గా మనం బర్త్డే డెకర్స్కి అలా యూస్ చేయొచ్చు. సో మన ఫ్లాస్కి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి చార్ట్ పేపర్, బోన్ ఫోల్డర్, డబల్ సైడెడ్ టేప్, సిజర్స్ అండ్ గ్లూ. సో ఇప్పుడు ఫస్ట్ మనం టెంప్లెట్ కట్ చేసుకుందాం. సో మనం నేనైతే ఈ షేప్ టెంప్లెట్ తీసుకుంటున్నాను. మీరు లైక్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ టెంప్లెట్స్ కూడా తీసుకోవచ్చు. సో మనం ఇప్పుడు మీడియం సైజ్ ఫ్లా చేస్తున్నాము. సో దీన్ని నేను ఇలా పెట్టి ట్రేస్ చేసుకొని కట్ చేస్తాను. ఇలా కట్ చేసుకున్నాక మనం చిన్న స్లిట్ పెట్టుకోవాల్సి ఉంటుంది సెంటర్లో. ఇప్పుడు దీన్ని మనం బోన్ ఫోల్డర్ యూస్ చేసి అవుట్వర్డ్స్ కర్ల్ చేయాలి. సిమిలర్గా ఆపోజిట్ సైడ్ కూడా కర్ల్ చేయాల్సి ఉంటుంది. మనం ఇంకా పెద్ద ఫ్లాస్ చేస్తామనుకోండి, ఒకటి అవుట్వర్డ్ అండ్ ఒకటి ఇన్వర్డ్ కూడా కర్ల్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ఫెవికాల్ అప్లై చేసి ఇలా స్టిక్ చేస్తాను. సో దట్ ఇంకా 3D డైమెన్షన్ అనేది వస్తుంది. సో ఇట్లా మనం స్లిట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఇన్సైడ్ ఫెవికాల్ అప్లై చేసి దీన్ని ఇట్లా క్లోజ్ చేస్తున్నాను. సిమిలర్గా నేను ఈ పెటల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటిని అరేంజ్ చేద్దాం. సో ఒక సర్క్యులర్ బేస్ తీసుకున్నాను నేను. దీనికి మనం ఫస్ట్ అవుటర్ లేయర్గా 4 to 5 పెటల్స్ అరేంజ్ చేసుకుందాం. సో మనం ఈ అరేంజ్మెంట్కి గ్లూ కూడా యూస్ చేయొచ్చు ఆర్ డబల్ సైడ్ టేప్ యూస్ చేయొచ్చు. నేను డబల్ సైడ్ టేప్ యూస్ చేస్తున్నాను బికాస్ ఇది చాలా ఫాస్ట్గా స్టిక్ అయిపోతుంది. సో నేను డబల్ సైడ్ టేప్ ఈ బ్యాక్ సైడ్ స్టిక్ చేస్తున్నాను. మనం దీన్ని ఇట్లా స్టిక్ చేస్తాం కాబట్టి మనం సైజ్ చూసుకొని సెంటర్లో స్టిక్ చేయాల్సి ఉంటుంది టేప్. సో ఎగ్జాక్ట్గా బేస్కి స్టిక్ చేయాలి ఇట్లా. సో ఇప్పుడు సెకండ్ పెటల్ వచ్చేసి ఫస్ట్ పెటల్ మీద కొంచెం ఓవర్లాప్ అవ్వాలి. సో ఫస్ట్ పెటల్ మీద సెకండ్ పెటల్ని నేను కొంచెం ఇట్లా ఓవర్లాప్ చేస్తున్నాను. థర్డ్ పెటల్ కూడా సెకండ్ పెటల్ని ఓవర్లాప్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ లేయర్లో 4 లేయర్స్ పెడుతున్నా, 4 పెటల్స్. సో ఇది మన ఫస్ట్ లేయర్. ఇప్పుడు సెకండ్ లేయర్ మనం ఆల్టర్నేటివ్గా పెట్టాల్సి ఉంటుంది. సో ఈ 2 పెటల్స్ మధ్య సెకండ్ లేయర్ పెటల్ రావాలి ఇలా. సెకండ్ లేయర్ కూడా మనం 4 పెటల్స్ పెట్టుకుందాం. సో ఫస్ట్ నేను వీటికి డబల్ సైడ్ టేప్ స్టిక్ చేస్తాను. సో ఇలాంటి ఫ్లాస్ మనం ఇంట్లో ఏదైనా బర్త్డే పార్టీ సింపుల్గా డెకరేట్ చేయాలనుకుంటే బ్యూటిఫుల్గా మీరు ఇది చాలా ఈజీ మెథడ్. మనకి ఓన్లీ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి చార్ట్ పేపర్ ఉంటే సరిపోతుంది. సో ఈజీగా ఫ్లాస్ చేసుకొని మీ ఓన్గా మీరు డెకరేషన్ చేసుకోవచ్చు. సో సెకండ్ లేయర్లో నేను సెకండ్ పెటల్ స్టిక్ చేస్తున్నాను. సిమిలర్గా ఇట్లా 2 పెటల్స్ సెంటర్లో రావాలి మనకి. నైఫ్స్ అవి యూజ్ చేసేటప్పుడు కిడ్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో మనకి 2 లేయర్స్ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఫ్లవర్ సెంటర్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్లవర్ సెంటర్కి నేను ఇట్లా రెక్టాంగిల్ పేపర్ తీసుకొని నేను హాఫ్కి ఫోల్డ్ చేశాను. ఇప్పుడు మనం స్లిట్స్ పెడదాం. ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కొంచెం క్లోజ్గా స్లిట్స్ పెట్టాలి. లెంగ్త్ మనం ఫ్లవర్ సెంటర్ని బట్టి అరేంజ్ చేసి చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే నేను 2 పీసెస్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. మనం అకార్డింగ్గా చూసి స్టిక్ చేద్దాం. సో నేను ఈ 2 పీసెస్ని డబల్ సైడ్ టేప్తో స్టిక్ చేస్తున్నాను. ఇలా మనం కేర్ఫుల్గా చూసుకొని ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఈక్వల్గా స్టిక్ చేయాలి. అండ్ ఈ బేస్ మొత్తం కూడా నేను టేప్ స్టిక్ చేసేస్తాను. సో దట్ మనం రోల్ చేసుకుంటే ఫాస్ట్గా స్టిక్ అయిపోతుంది. మనం ఇక్కడ మాత్రం కొంచెం థిక్గా ఉన్న డబల్ సైడ్ టేప్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో దట్ మనకి కొంచెం థిక్నెస్ వచ్చి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని రోల్ చేద్దాం.
టేప్ నేను కొంచెం కొంచెం తీసుకున్నాను సో దట్ మనకు స్టిక్ అయిపోకుండా ఉంటుంది. ఇలా సెంటర్ని మనం టైట్గా రోల్ చేయాల్సి ఉంటుంది. ఇలా మొత్తం నేను రోల్ చేసుకున్నాను. సో మన సెంటర్ ఇలా వస్తుంది. దీన్ని కొంచెం ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ స్టిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇలా స్టిక్ చేయడానికి హాట్ గ్లూ గన్ యూస్ చేస్తున్నాను బికాస్ ఇది మనకు కొంచెం హెవీగా వెయిట్ ఉంటుంది కదా. సో గ్లూ గన్ అయితే మనకి ఈక్వల్గా స్టిక్ అవుతుంది. సో నేను దీన్ని స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది సింగిల్ కలర్తో చేసాం, అలానే డిఫరెంట్ కలర్స్తో కూడా చేయొచ్చు. లైక్ సెంటర్ ఒక కలర్ అండ్ పెటల్స్ ఒక కలర్. ఇఫ్ నాట్ మనం 2 లేయర్ పెటల్స్ చేసాం కదా, సో 1 లేయర్ ఒక కలర్ అండ్ సెకండ్ లేయర్ ఇస్ ఆల్సో అదర్ కలర్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఈచ్ పెటల్ ఈచ్ కలర్ అన్నా చేసుకోవచ్చు. మన థీమ్ ఎలా ఉందో అకార్డింగ్గా మనం కలర్స్ కస్టమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు గ్లూ యాడ్ చేస్తున్నాను, హాట్ గ్లూ. సో కార్నర్లో కూడా మనం కేర్ఫుల్గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని సెంటర్లో స్టిక్ చేస్తున్నాం. చూసారు కదండి, చార్ట్ పేపర్తో మనం ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఎలా చేయాలో చాలా ఈజీగా చూసి నేర్చుకున్నాం. సో ఇట్లానే మనం డిఫరెంట్ కలర్స్ యూస్ చేసుకొని ఈచ్ పెటల్ ఆర్ ఈచ్ లేయర్కి మనం కలర్స్ డిఫరెంట్గా యూస్ చేసుకోవచ్చు. ఇలానే డిఫరెంట్ సైజెస్లో కూడా మనం ఫ్లవర్స్ చేసుకోవచ్చు. సో పార్టీ డెకర్కి చాలా బాగుంటుంది ఇది. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్, హ్యాపీ క్రాఫ్టింగ్.